మెలీనా సీడ్స్ రైతు సోర్లకు నమస్కారం అండి. మెలీనా సీడ్స్ వారి జమునా 116 తేజ రకం మిరప రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో కొన్ని మాటలు రైతుని అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరేనా? నా పేరు లక్ష్మీకాంతరెడ్డి. లక్ష్మీకాంతరెడ్డి. మీ ఊరు పేరు? సాతర్ల. మీ మండలం? ఇటిక్యాల మండలం. మీ జిల్లా? మా జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా. మీరు ఇక్కడ ఏ కంపెనీ వెరైటీ వేశారనా? ఇది జమునా తేజ వేసినాం. జమునా తేజ. అయితే ఇది మెలీనా కంపెనీ జమునా 116 అనే మిరప రకం తేజ రకం వేయడం జరిగింది. ఈ వెరైటీ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది అని చెప్తున్నాను నేను. మధ్యన కాపు వచ్చింది, కింద కాపు వచ్చింది, మధ్యన పైన కూడా వస్తుంది కాపు బాగుంది. చెట్టల్లా కాపే ఉంది. కాపే ఉంది. ఎంత పొలంలో వేసుకున్నారు? ఇది 2 ఎకరాలు వేసుకోండి. 2 ఎకరాలు వేసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 20 ప్యాకెట్లు తెచ్చుకున్నారు. 20 ప్యాకెట్లు అంతా తెచ్చుకున్నారు. తెచ్చుకొని పోసుకున్నప్పుడు ఇత్తనాలు జర్మినేషన్ బాగా వచ్చింది. మంచి జర్మినేషన్ వచ్చింది. మీకు 2 ఎకరాలకు సరిపోయింది. నార సరిపోయింది. మంచిగా ఉంది వెరైటీ. మన వెరైటీ అయితే ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. మన వెరైటీ దాదాపు ఈ ఊర్లో చాలా మంది వేసినారు. అన్ని ఈ వెరైటీ వేసిన వాళ్ళు అందరికి బాగున్నాయి. మీరు చూసిన కాడికి ఏమో మేమైతే పోయితోళ్ళు కాదు. మీ షేర్ అయితే బాగుంది. మీ షేర్ అయితే కాపు బాగుంది అంత. ఈ వెరైటీ మీకు కాపు ఎట్లా అనిపిస్తుంది? కాపు అయితే ఒకసారి రైతు సోర్లకు చూపించగలుగుతారా? ఎట్లా మొత్తం కాపు? మొత్తం కాపు కింద నుంచి కాపు ఉందంటారు. కింద నుంచి పై వరకు కాపు బాగుందంటారు. పై వరకు దాదాపు ఇప్పటికి మొత్తం చూపిస్తుంది. రైట్. మంచిగా ఉంది కదా ఈ వెరైటీ అయితే? బాగుంది. మీకైతే ఈ వెరైటీ బాగా అనిపిస్తుందా? మంచి వెరైటీ. మీకు ఈ కాపు గానీ దిగుబడి గానీ దాదాపు ఇప్పటికి డిసెంబర్ 2025 6వ తారీఖు. బాగుంది. మొత్తం నిలిన వాళ్ళు ఈ పూతలకు దిగుతుంది. ఏమి ఇబ్బంది లేదు. పూత కూడా దిగుతుంది. ఈ పూత కాస్తుంది, కాయ కాస్తుంది. ఇది ఇట్లా మంచి వెరైటీ అయితే మంచిది. బాగుంది. మనకి దాదాపు 2 ఎకరాలు వేసినారు కదా. 2 ఎకరాలకి ఎంత దిగుబడి రావచ్చు? 40 క్వింటాలు వస్తుంది ఎన్నాడు. ఎకరకి 40 క్వింటాలు వస్తుంది ఎన్నాడు. మా ఊర్లో రైతులు చెప్పినారు. అంటే మీ ఇది రోడ్ బిట్టే కదా. చాలా మంది వచ్చి చూసిపోతారు. చూసిపోయిన వాళ్ళు చెప్పినారు నాకు. ఎన్ని క్వింటాలు వస్తుంది? 40 క్వింటాలు వస్తుంది అన్న. ఎకరా 40 క్వింటాలు. ఎక్కడికైనా కానీ రైతు సోదరులారా, మనకు సాతార్ల గ్రామంలో జమునా 116 అనే వెరైటీ ఇప్పుడు కానీ లక్ష్మీకాంతరెడ్డి గారు వేశారు. అయితే ఈ వెరైటీ చాలా బాగుందని రైతు చెప్తున్నాడు. అయితే ఇంకో రైతు ఉన్నాడు, సాతర్ల గ్రామ రైతు. అన్న నమస్కారం. అన్న నమస్తే. మీ పేరన్నా? నా పేరు దౌల్ భాష. మీరు ఏ ఊరన్నా మీది? సాతర్ల గ్రామం. మీరు జమునా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా? 5 సంవత్సరాల జమునా. మీకు ఈ జమున వేస్తున్నారు కదా, ఈ సంవత్సరం ఏది వేసారు? ఈ సంవత్సరం కూడా జమునే. దిగుబడి ఏమన్నా తగ్గిందనా? సంవత్సరానికి ఏం తగ్గలేదు. మీకు ఈ సంవత్సరం కూడా మీ పొలం బాగుందనా? బాగుంది. కాపు గీపు కానీ ఇప్పటికైనా కానీ మీరు కొన్ని పొలాల్లో తిరుగుతారు కదనా, అన్ని జమున వేసేటు అన్ని బాగున్నాయనా? వేరే వెరైటీలకి మన జమునా కంపెనీ వెరైటీకి తేడా ఉంది. అంటే మన వెరైటీ ఏం తేడా ఉంది? వైరస్ తట్టుకుంటది. పూత పింద నల్లికి కానీ లాస్ట్ వరకు వచ్చేసి పింద దిగుతుంది. కాయ సైజ్ కాక కలర్ కాక లాస్ట్ వరకు ఒకటే లెక్కనే వస్తుంది. మార్కెట్ లో రేట్ ఎట్లా ఉంటది అన్న? మనది మార్కెట్ లో రేటు 200-300 ఎక్కువనే ఉంటుంది. 200-300 ఎక్కువనే ఉంటది. ఎందుకంటే మీరు 5 బాగా అనిపిస్తుందనా? మంచి వెరైటీ. మీరు సాధారణ రైతులకి ఈ సంవత్సరం చెప్పగలుగుతారా రెడ్డి? మీరు కొత్తగా వేసారా ఈ వెరైటీ? ప్రతి సంవత్సరం ఏ వెరైటీ వేస్తుంటారు? 2-2-3 వేస్తుంటారు. మీరు జమున నాకు దగ్గర పైసలు లేకుండా 2 రోజులు కూడా ఈ శాంతినారాయణ చెప్తే ఇది మంచి వెరైటీస్ వేసుకో అని చెప్పిన దానికి వేసుకున్నారు. వేసుకున్న దానికి ఫలితం ఉందన్నా? ఇది వేరే వెరైటీలకి ఇప్పుడు మీరు వేసే వెరైటీలకి దీనికి తేడా ఉందన్నా? శాంతి తేడా ఉంది. మీకైతే ఇదే వెరైటీ నచ్చింది. సాతర్ల గ్రామంలో రైతులందరికి చెప్పగలుగుతారనా? చెప్తారా? మంచి వెరైటీ బాగుందని మీకు రేపు బాగుందని చెప్తారు. రేపు ఈ వీడియో కూడా మనకు మార్కెట్ లో వస్తుంది. రైతులు చాలా మంది కాల్ చేస్తారు. మీరు ఫోన్ చేసినప్పుడు బాగుందంటారా బాగాలేదంటారా? రైతు సోదరులకు అందరికి చెప్పగలుగుతారా? చెప్తారా? ఓకే. చూస్తున్నారా కదా రైతు సోదరులారా, మన మెలీనా కంపెనీ జమునా 116 అనే తేజ రకం మనకు రైతు వేయడం జరిగింది లక్ష్మీకాంతరెడ్డి గారు. అయితే ఈ వెరైటీ బాగుంది. లాస్ట్ వరకు కూడా పింద ఇప్పటికైనా దిగుతుంది. దాదాపు డేట్ ఈ రోజు వచ్చేసి 6వ తారీఖు డిసెంబర్ 2025. ఈ టైంకి కూడా చాలా వెరైటీలు కొంచెం దెబ్బతీయడం కానీ జరిగింది. ఇది మన వెరైటీ దాదాపు హైట్ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ బాగుందని రైతు చెప్తున్నాడు. ఓకే. మీరు కూడా చాలా వరకు వేరే వెరైటీలు వేసుకోవడం కంటే మన మెలీనా కంపెనీ బాగుంది. ఇదే మెలీనా కంపెనీ మంచి వేసుకోవాలని రైతు చెప్తున్నాడు. మరి ఇంకో రైతు చెప్తున్నాడు. చాలా మంది కూడా మనకు సాతర్ల గ్రామంలో కింద నుంచి పట్టుకుంటాం. రైతు సోదరులకు అయితే అందరికి చెప్పగలుగుతాం. ఓకే రైతు సోదరులారా, ధన్యవాదములు.